మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులు చెప్పిన వారికి మాత్రమే అధికారులు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటున్న మహిళలతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నిరుపేదలైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రావడం లేదంటూ కూడా బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలా మంది మహిళలు జిల్లా కలెక్టర్ని కలిసి కూడా తమ అయితే గోడు వినిపించిన ఇప్పటికే 2 దఫాలు కూడా ఇల్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు అయితే అర్హులైనటువంటి బాధితులకైతే ఒక్క ఇల్లు కూడా అందలేదని చెప్పి వీళ్ళైతే కలెక్టర్ని కలిసి దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది బాధితులు ఉన్నారు. నిజంగా వీళ్ళు ప్రభుత్వాలని కావచ్చు అధికారులను ఏం డిమాండ్ చేసిన విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏంది, ఎందుకు మీరు కలెక్టర్ దగ్గరికి వచ్చింది, ఏంది అసలు పరిస్థితి? మాకు మేము నిరుపేదలకు వచ్చిన ఇండ్లు వాళ్ళే తీసుకున్నాక మాకేది సార్, మాకు వచ్చి మా ఇండ్లను చూడమనండి. మా ఇండ్లు ఎట్లున్నాయో మేము గుడిసెళ్ళల్లో ఉంటున్నాం, బుర్దలు ఉంటున్నాం, మాకు లేవు. ఇందిరమ్మ ఇల్లు రాలేదు, రచ్చబండ ఇల్లు రాలేదు, ఇప్పుడు ఈ ఇండ్లు కూడా రాలేదు. మేము ఎట్లా సార్ మరి వాళ్ళ లీడర్లు తీసుకొని కట్టుకుంటే లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళే తీసుకున్నారు. ఒక ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది వాళ్ళ అమ్మ నాన్నకు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లకు వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కొడుకులకు వస్తున్నాయి. మొత్తానికి లేని వాళ్ళకు రావాలి కదా, వస్తలేవు. మరి గతంలో మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కలిసి సార్ మా పరిస్థితి అని మీరు వివరించే ప్రయత్నం చేసినారు. మేము అప్లికేషన్లు ఎన్ని పెట్టినాం, అప్లికేషన్లు పెట్టినా రావడం లేదు. ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఇందిరమ్మ ఇల్లు రావాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉదయకాలం బెల్లంపల్లి మండలం. మాకు ఇల్లు లేక ఎక్కువనెక్కను శాంక్షన్ చేస్తున్నాం, ప్రతిసారి చేస్తున్నాం. కానీ వచ్చిన వాళ్ళు తీసుకుంటుండ్రు, మాకైతే ఇస్తారు. ఎన్నోసార్లు పోతున్నాం, వాళ్ళని కలుస్తున్నాం వీళ్ళని కలుస్తున్నాం, కానీ ఇల్లులు అయితే వస్తలేదు. మీరు చెప్పండి ఏంది అసలు పరిస్థితి ఏంది? సార్ మాది ఇక్కడ బెల్లంపల్లి మండలం బోధాకాలం. మేము ఇళ్ళ గురించి గ్రామ పంచాయతీ ఆఫీస్ కడుపు దరఖాస్తు చేసుకోవడం, ఇది మీటింగులు గ్రామ సభ ఇది అదే అని ఇండ్లు వచ్చిన ఆడికిడికి పోయి అప్లికేషన్లు పెట్టినా కూడా మాకు ఇండ్లు రావడం లేదు. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి ఇండ్లు. మళ్ళీ పోయి మాకు సార్ మాకు ఇండ్లు రాలేదు కదంటే నెక్స్ట్ అప్లై చేసుకొని వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో రాలేదు కదా, సెకండ్ దాంట్లో అయితే సెకండ్ సార్ కూడా పెట్టుకున్నాం, సెకండ్ సార్ కూడా మాకు రాలేదు. ఇప్పుడు ఏంటంటే సార్ మాకు ఇది కుడిసెలం వర్షానికి వీటికి బురదకు చేపలు కప్పుకొని మా ఇది బురదలలో ఉండు చేసుడు మాకేం లేదు సార్. మాకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తే సార్ చాలు. దీనికి సంబంధించి ఒక మహిళ ఉన్నారు, చెప్పండి అమ్మా. మీరు ఏంది మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఇప్పటివరకు ఇల్లు రాలేదా? ఇల్లు రాలేదు, ఏం లేదు. బురదలు నాకు ఇల్లు లేదు, ఏం లేదు, జయగలేదు, ఇల్లు లేదు, జయగలేదు. నాకు బురదలనే వంట అన్న ఇరుగ బురద. మాకు ఇండ్లు రాకపోయే, ఏం రాకపోయే. మా బూజ కలర్కే రాలే ఇండ్లు రాలేదు, మాకేం రాలేదు. అంటే ఎమ్మెల్యేని కావచ్చు స్థానిక లీడర్లను కలిసి అసలు ఏంది మా పరిస్థితి, మాకు ఎందుకు రావద్దు, మేము అర్హులం కదా అని చెప్పలే ప్రయత్నం చేయలేదా? మేము చేయలేదు. కానీ ఇక మరి ఏం చేసారు, మాకైతే ఇప్పుడు ఇండ్లు అయితే రావాలి. మరి బెల్లంపల్లి మండలం మాకు ఇండ్లు రావాలి, ఇందిరమ్మ ఇండ్లు రావాలి. మాకు ఎక్కడి నుంచి వచ్చింది పరిస్థితి? మన మండలం బెల్లంపల్లి మండలం, గ్రామం బోధాకాలం. ఇందిరమ్మ ఇల్లు రాలేదు సార్. మేము ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టినాం, మేము ఫామ్స్ రాసిచ్చినాం, ఎమ్మెల్యే వాళ్ళని కలిసినాం, అక్కడ సర్పంచ్ వాళ్ళని అందరు రాజకీయ నాయకులు అందరినీ కలిసినా కూడా మాకు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. మొత్తం కూలిపోయి ఉన్నాయి పెంకుటిల్లు. వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఏది వచ్చినా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నోసార్లు చేసినా కూడా ఇల్లు అయితే రాలేదు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ఏంది అసలు. మీరు ఒక మాట చెప్పారు జిల్లా కలెక్టర్ కలిసినప్పుడు, ఇప్పుడు ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లెటర్ ఇచ్చినా కూడా అధికారులు ఇక్కడ స్పందిస్తలేరు ఇప్పటివరకు ఎలా అంటారు, ఏంది అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు విజయ, దాసరి విజయ అండి. నేను ట్రైబల్ ఎన్జిఓ. వీళ్ళందరూ ట్రైబ్స్ కులానికి చెందినవారు. వారికి ఇండ్లు లేవు, చుట్టూ తడకలు కట్టుకొని ఆ తడకలు కూడా సరిగా లేక చీరలు అడ్డం పెట్టుకొని ఆ బురద నీటిలో ఉంటున్నారు. బయట ఎట్లా బురద ఉందో వాళ్ళు ఉండే ఇంట్లో కూడా అట్లాగే బురద ఉంది. ఆ బురదలోనే చేపలు వేసుకొని వండుకుంటున్నారు. కరెంటు లేదు, చీకట్లో ఉంటున్నారు. ఈ కాలంలో కంప్యూటర్ యుగంలో కూడా ఇంత పేదలున్న ఆ గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులు పట్టించుకోరు. మేము ఎమ్మెల్యే గారికి కూడా 2 సార్లు ఇచ్చాము. వారేమో ఆగండి అంటున్నారు, మరి ఇంతవరకు ఇవ్వలేదు. పొంగులేటి దగ్గరికి వెళ్ళి కూడా తీసుకొచ్చాము, వారి సంతకంతో వచ్చాము. వారిని చాలా రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఈ ఇల్లు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పారు. అయినా సరే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి ఇది 3వ సారి రావడము. ఎమ్మెల్యే గారి సంతకం అయితే ఇస్తానంటున్నారు. దయచేసి మాకు వెంటనే ఎమ్మెల్యే గారి సంతకంతో ఇవ్వాలి. అసలు పేదలకు ఇవ్వకుండా ఎవరెవరికో ఇల్లు ఇస్తున్నారు. దీనికి అర్హులైన వారికి ఇవ్వండి. ఇండ్లు కావాలి నాకు, ఇమ్మీడియట్లీ నాకు ఇల్లు శాంక్షన్ చేయాలి. వాళ్ళందరికీ ఇల్లు కావాలి. బాధితులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా 2 దఫాలు కూడా బెల్లంపల్లి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ కూడా అర్హులైనటువంటి నిరుపేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా అందలేదని చెప్తున్నారు. ఇప్పటికైనా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా చొరవ తీసుకొని నిరుపేదలై ఉండి అర్హులైనటువంటి పేదలకైతే ఇల్లు పంపిణీ చేయాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.